ఇవాళ మీతోని మాకు తిరుమలలోనే దొరికినటువంటి ఒక అద్భుతమైన సేవా విశేషాన్ని షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నానండి. ఏంటంటే స్వామివారికి ప్రతిరోజు సేవలు, వారాంతపు సేవలు, సంవత్సరాది సేవలు ఉంటాయి కదండీ! అలాంటి వాటిల్లోని వారానికి ఒక్కసారి జరిగినటువంటి సేవల్లో ఒకటైనటువంటిది సహస్ర కలశాభిషేకం అనమాట. అసలు ఈ సేవకి ఎంత విశిష్టత ఉందంటే అంత విశిష్టత ఉందండి. మామూలుగా మనం స్వామివారిని కొన్ని సెకండ్లు చూసినా చాలు అని మనం చూసి ఎంతో తరించిపోయి ఆనంద పారవస్యంలో ఉంటాం కదండి. అలాంటిది సేవా భాగ్యం వల్ల స్వామివారి ఎదుట గంట, గంటన్నర, 2 గంటలు ఉండడం అనేది చాలా అంటే చాలా అదృష్టం అండి. ఈ వీడియో చేయడం వల్ల మేము ఏదో గొప్ప వాళ్ళము, మాకు ఈ సేవ దొరికిందనే చెప్పడం ఉద్దేశం కాదండి. ఏంటంటే స్వామివారి అనుగ్రహం ఈ విధంగా మనపై ఉంటుంది. అసలు ఇలాంటి సేవలు ఉంటాయి, దానికి మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు కూడా వస్తుంది. అదృష్టాన్ని స్వామివారు ఖచ్చితంగా కల్పిస్తారనే ఉద్దేశంతో చేస్తున్నానండి. స్వామివారి అనుగ్రహం లేకపోతే మనం అంతటి వాళ్ళమే అండి. సో ఇలాంటి వీడియో వల్ల అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో మీకు షేర్ చేస్తున్నాను. మాకు జరిగిన అద్భుతం ఈ సేవ ఎలా దొరికిందంటే, మామూలుగా మేము చాలాసార్లు తిరుమల లక్కీ డిప్ వేస్తారు కదండి, మంత్లీ వేస్తుంటారు కదా. అలా వేసినప్పుడు చాలాసార్లు రాలేదు. ఒకసారి మటుకు సుప్రభాతం వచ్చింది. సుప్రభాతం వచ్చినప్పుడు అమ్మో దొరికిందే చాలా భాగ్యమని సుప్రభాతం మేము టికెట్స్ పే చేసేసాము. సో అన్నీ షెడ్యూల్ చేసుకొని తిరుమల వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు సుప్రభాతం. ఆ రోజు బుధవారం అండి. బుధవారం మాకు దొరికిన సుప్రభాతం బుధవారం రోజు అనమాట. అయితే మేము ఏం చేసాం, ప్రతిసారి మేము తిరుమల వెళ్ళినప్పుడు లక్కీ డిప్ అంటే కరెంట్ లక్కీ డిప్ ఉంటుంది కదండి, లక్కీ డిప్ వేస్తాం. 5 o'clock వరకు అవుతుంటుంది కదా. అలాగా మేము లక్కీ డిప్ ఎలాగైనా వేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. నేను మా హస్బెండ్ వెళ్ళాము. అప్పుడైతే సరే అని వెళ్ళిన తర్వాత లక్కీ డిప్ వేస్తున్నప్పుడు సహస్ర కలశాభిషేకానికి ఓన్లీ 11 టికెట్లు 12 టికెట్లు ఉన్నాయి. 11, 12 టికెట్లే ఉన్నాయి. సో మేము ఏం చేసామంటే సరే మనము వేరే సేవలు కాకుండా సహస్ర కలశాభిషేకానికి వేద్దామని వెళ్తున్నాం లైన్లోనే. అప్పుడు టైము దగ్గర 10 నిమిషాలు తక్కువ 5 ఎంత అయింది. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనమాట. అప్పుడు మేము వేద్దాం అనుకున్నప్పుడు నేను మా హస్బెండ్ అనుకున్నాం ఇదే వేద్దాం అని. కానీ వెనక నుంచి చాలామంది ఎందుకండి అలాంటివి వేయడం, అవి ఆల్రెడీ బుక్ అయిపోతాయి, అవి వాటికి సెట్టింగ్స్ ఉంటాయి, ఎందుకో మన సామాన్యులకు దొరకవు కదా అలాంటివి, 11 ఏమొస్తాయి, మీరు మామూలుగా ఏ సుప్రభాతమో లేదంటే ఇంకా వేరే కళ్యాణమో లేకపోతే సహస్ర దీపాలంకరణ సేవ ఏదైనా వేసుకోండి అని అన్నారు. మేమైతే లేదు, అసలు మేము సహస్ర కలశాభిషేకం అసలు ఏంటో వేద్దాం ఫస్ట్ అని చెప్పేసి వేసామన్నమాట. ఎవరేం వద్దన్నా ఎవరు ఎంత కాదన్నా సరే నేను మా హస్బెండ్ దానికి మేము సెలెక్ట్ చేసుకున్నాం. కానీ నాకన్నా కూడా మా హస్బెండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి, వస్తారనే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే వేసేసామండి. వేసేసిన తర్వాత 5 దాటిపోయిన తర్వాత వాళ్ళు డిప్ తీసిన తర్వాత లైవ్ స్క్రోల్ చేస్తుంటారు కదా బయట టీవీ స్క్రీన్స్ మీద, మేము చూస్తున్నాం అనమాట. సహస్ర కలశాభిషేకం వచ్చేసరికి 6వ నంబరో 7వ నంబరో అది అయ్యింది. మాకైతే సహస్ర కలశాభిషేకం వచ్చింది. అసలు మా ఆనందానికి హద్దులు లేవన్నమాట, అంత ఆనందపడ్డాము. అసలు దాని వెనకాతల ఇంకొక స్టోరీ మీతో చెప్పాలి. ఏంటంటే ఈ ట్రిప్ కన్నా ముందు ట్రిప్కి మేము ఒకసారి వెళ్ళామన్నమాట. అది ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవ ఏదో బుక్ చేసుకొని తిరుమల వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు మాకు పైన రూమ్ దొరకలేదండి, కింద దొరికింది శ్రీనివాసంలోని. అయితే మేము ఏం చేసామంటే ఎలా అయినా కరెంటు లక్కీ డిప్ వేయాలి, మనకి ఏమైనా స్పెషల్ సేవలు రావాలి అని చెప్పేసి శ్రీనివాసం నుంచే మేము 11 ఎంత టైం అవుతుంది అరౌండ్ మార్నింగ్. సరే లక్కీ డిప్ వేద్దాము, కొండపైకి వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం అనుకుని మేము బయలుదేరాం అనమాట. అప్పటి వరకు చాలా బాగానే ఉండండి, ఎండగా ఉంది. కరెక్ట్గా మేము ఇలా బయలుదేరేటప్పటికి కొంచెం మబ్బులు కమ్మి ఒక్కసారి పెద్ద వర్షం పడింది. మబ్బులు ఇలా కమ్మడము, పెద్ద వర్షం పడ్డము, అలాగా ఒక 5-10 minutes పడింది. 5-10 minutes పడింది. సరే ఏదైతే అదైంది, పడితే పడండి మనకేంటని చెప్పి మేము వర్షంలో తడుచుకొని శ్రీనివాసం ఎదురుగుంటా ఉండే తిరుమల కొండపై బస్సు ఎక్కేసి వెళ్ళిపోయామండి. ఇలా ఎక్కిన ఒక 5 నిమిషాలకు వర్షం అంతా ఆగిపోయింది. అది ఏంటో మాకైతే ఒక అద్భుతంగా జరిగింది. కానీ మేము వెళ్ళే లక్కీ డిప్ వేస్తే ఆ సార్ అయితే మాకు రాలేదు. కాకపోతే స్వామివారికి లెక్క ఉంటుంది కదండి, ఎందుకు ఉండదు, నీకు ఈసారి కాదు ఖచ్చితంగా నీకు నెక్స్ట్ టైం ఇస్తాను అన్నట్టు
అప్పుడైతే రాలేదు కానీ తర్వాత ఇంతటి అదృష్టం మాకు వచ్చిందని నేను భావిస్తున్నానండి. అయితే మీకు నేను ఇప్పుడు మేము చూసిన సహస్ర కలశాభిషేక సేవ విశేషం గురించి తెలియజేస్తాను. మీకు చెప్పాను కదా, నేను మాకు అదే రోజు బుధవారం రోజు మాకు సుప్రభాతం దొరికిందని. మేము ఉదయమే 1:30 కల్లా లైన్లో వెళ్ళిపోయాము. లైన్లో వెళ్ళిపోయిన తర్వాత మాకు సుప్రభాత సేవ అయిపోయింది. 3:30 వరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము వచ్చేసాం మళ్ళీ లైన్లో వెళ్ళడానికి సహస్ర కలశాభిషేక సేవ గురించి. అయితే ఆ గ్యాప్‌లోనే స్వామివారికి సుప్రభాతం తర్వాత తోమాల జరిగింది. తోమాల తర్వాత అర్చన జరిగింది. అర్చన తర్వాత అరౌండ్ 6-8 సహస్ర కలశాభిషేకం జరిగిందండి. అయితే మేము సహస్ర కలశాభిషేకం సేవకి వెళ్ళినప్పుడు మాతో పాటు కరెంట్ డిపోలోనే కాకుండా ముందుగుంటే అడ్వాన్స్‌గా ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుండి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చారనమాట. సో మా అందరికీ ఏం చేశారంటే బంగారు వాకిల్లోనే కూర్చోబెట్టి డోర్స్ వేసేసారు. చుట్టూ డోర్స్ ఉంటాయి కదా, డోర్స్ వేసి లోపల ఎవరు నిశ్శబ్దంగా ఉండమన్నారు, ఎవరిని మాట్లాడొద్దన్నారు. అయితే ఎదురుగుంటా స్వామివారి మూల విగ్రహం, ఇటువైపు మలయప్ప స్వామి విగ్రహము, ఇటువైపు విశ్వక్సేనుల వారు, మధ్యలోని భోగ శ్రీనివాసమూర్తి. ఇంతమంది మూర్తులను ఒక్కసారి చూడడం అదే మొదటిసారి అనమాట. అయితే ఇక సహస్ర కలశాభిషేకంలోని స్వామివారికి 1008 బిందులు, వెండి బిందుల్లోని కలశాల్లోని పుణ్య నదులన్నీ ఆవాహన చేసి పరిమళ ద్రవ్యాలతోని స్వామివారికి, మలయప్ప స్వామికి, భోగ శ్రీనివాసమూర్తికి, విశ్వక్సేనుల వారికి అభిషేకం చేస్తారండి. ఎన్నో మంత్రాలు చదివి చాలాసేపు చేస్తారనమాట. చాలా అద్భుతం. స్వామివారికి ఓన్లీ మూల విగ్రహానికి స్వామివారికి ఓన్లీ శుక్రవారం ఒక్కరోజే కదండి అభిషేకం చేస్తారు, ప్రతిరోజు చేయరు కాబట్టి. అయితే లోపల ఉండే స్వామివారి మూల విగ్రహమూర్తికి బయట కులశేఖర పడి దాటి పెట్టిన భోగ శ్రీనివాసమూర్తికి ఒక తాడు కడతారండి. అంటే భోగ శ్రీనివాసమూర్తికి చేసే ఈ సహస్ర కలశాభిషేకం లోపల ఉండే మూలమూర్తికి చేసినట్టు అనమాట. ఎర్ర రంగు ఒక దారం కడతారనమాట. ఈ సహస్ర కలశాభిషేకము ధూపాలతోని, మంత్రాలతోని, ఒక రకమైన వైబ్రేషన్తోని అన్ని గంటల సేపు, దగ్గర 2-2.5 గంటల సేపు స్వామివారి సమక్షంలో ఉండడం నిజంగా చాలా అంటే చాలా అదృష్టమే అండి. చాలా బాగుంటుంది. స్వామివారికి ధూపాలతోని, దీపాలతోని, మంత్రాలతోని ఒక రకమైన లోకంలో అనిపిస్తుంది మనకైతే అసలు. అయితే ఇక్కడ మన స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత పసుపు పూస్తారు కదండి, పసుపు ముద్దలు పెడతారు, గంధం పసుపు. ఆ అచ్చులు అనేవి స్వామివారికి పూసింది మనకి అందరికీ ఇస్తారనమాట. అందరం తీసుకొని చక్కగా పెట్టుకోవచ్చు, మన ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. ఎంత మంచి సువాసన వస్తుందంటే అంత మంచి సువాసన వస్తుందండి. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం. అది అయిపోయిన తర్వాత మనకి బయట నిల్చోబెడతారు కొంతసేపు. అయిపోయిన తర్వాత దగ్గర 2-2.5 గంటలు అయిందండి. అయిపోయిన తర్వాత మనం బయట కూర్చోబెడతారు. అంటే బంగారు వాకిలు దాటిన తర్వాత అంతా శుభ్రత అంతా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఘంటానాదం చేస్తారండి. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతం. అదే ఫస్ట్ టైం ఏదో చూడడం, ఘంటానాదం చేయడం నైవేద్యం పెడుతున్నప్పుడు అక్కడి నుంచే చేస్తారనమాట. చాలా అంటే చాలా అద్భుతం. తర్వాత స్వామివారి దర్శనానికి మనకు అనుమతిస్తారు. స్వామివారి మూల విగ్రహాన్ని కూడా మనం చాలాసేపు చూడొచ్చు. అసలు తోమాల సేవ ఈ మొదటి గడప అంటే కులశేఖర పడి వరకు వెళ్ళి చూసే సేవలన్నీ అద్భుతమండి. అందులోనే నేనైతే అనుకుంటాను ఈ సహస్ర కలశాభిషేకం మహా అద్భుతం అని అనుకుంటాను. కాబట్టి మనకు కూడా ఇలాంటి సేవలు ఉంటాయండి. మనం కూడా ఒకసారి ట్రై చేస్తే మనకు కూడా అదృష్టం కలగచ్చు కదా. మీరు కూడా ఈ వీడియో చూసి వెళ్తారని ఆశిస్తున్నాను. మీకు కూడా ఇలాంటి ఏదో ఒక అద్భుతం జరిగే ఉంటుంది కదా తిరుమలలోని. అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్.